అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. రోజు కూరలు వండుకొని తిని బోర్ కొట్టిందా? ఇలాగ మజ్జిగ పులుసు తయారు చేసుకోండి. 5 నిమిషాల్లో తయారైపోతుంది. నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా, తీయగా. ఒకసారి తయారీ విధానం చూద్దామండి. చాలా సింపుల్ చేసుకోవడం కూడా. ముందుగా పెరుగు తీసుకుందాము. ఇది కొంచెం పులుపు ఉంటే బాగుంటుందండి. కొంచెం ఫ్రెష్ పెరుగైనా తీసుకోవచ్చు. అందులో మన రుచికి సరిపడా సాల్ట్ కలిపేసేసుకొని గిలగొట్టుకోవాలి. మజ్జిగ పులుసు మీరు ఎలా తింటారో దానికి సరిపడా కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కలుపుకోండి. గట్టిగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి వాటర్. పలుచగా తింటే మజ్జిగ చారులాగా చేసుకోవచ్చు. లేదంటే చిక్కగా ఇష్టపడే వాళ్ళు కూడా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి. ఈ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చండి. దీన్ని పోపు పెట్టుకున్నాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఏం పట్టదండి దీనికి. తర్వాత పోపు దినుసులు వేసుకోండి. పోపు బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. ఈ కారం మజ్జిగ పులుసుకి చాలా బాగా పడుతుందండి. ఎండుమిర్చి వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకోవాలండి. ఇవి హాఫ్ బాయిల్డే కాబట్టి మనం అన్ని రెడీ చేసి పెట్టేసేసుకుంటే తొందరగా అయిపోద్దండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలండి అన్నీ వేసేసుకోండి. ఇవి ఫుల్గా ఏమి కుక్ అవసరం లేదండి. కొద్దిగా కుక్ అయితే సరిపోతుందండి. ఎక్కువ టైం తీసుకోదు. 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. కొంచెం అటు ఇటు తిప్పుకొని కొంచెం పసుపు వేసుకోండి. మంచి కలర్ వస్తుంది మజ్జిగ పులుసు కూడా. మీకు కావాలంటే కొంచెం కారం వేసుకోండి. లేదంటే పచ్చిమిర్చి కారము, ఎండుమిర్చి కారమే సరిపోతుందండి. ఇవి ఒక్క నిమిషమే అండి కుక్ అయ్యేది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం మజ్జిగ తయారు చేసుకున్నాం కదండి, మజ్జిగ పులుసులో కలిపేసేసుకోండి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. మన చిన్నప్పుడు కూడా మన అమ్మమ్మలు, తాతయ్యలు ఇలా తయారు చేసి పెట్టేవాళ్ళండి. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు చాలా సింపుల్గా అయిపోయిద్దండి. లంచ్ బాక్స్లు కూడా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చండి. లాస్ట్లో ఒక పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అండి. ఇది కలుపుకోండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అంతేనండి, మజ్జిగ పులుసు తయారైంది. చాలా టేస్ట్ ఉంటుందండి. ఏదన్నా ఫ్రై చేసుకొని సైడ్ డిష్గా ఇది తింటే అండి సూపర్గా ఉంటుంది. కూరలు కూడా దీని ముందు పనికిరావండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.